జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానము, పార్టీ జెండా ఎన్ని కష్టాలు వచ్చినా మోయాలనే ఒక ఉద్దేశంతోనే చాలా మంది కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినా కూడా అనేక ఆంక్షలు, బార్గెట్లు ఇంటి చుట్టూ పెట్టి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయించి చేయించినా కూడా రోడ్ల మీదనే కూర్చొని టిఫిన్ చేసి వాళ్ళు మళ్ళా కూడా ఇలా నాకు సంఘీభావం తెలిపేదానికి పెద్ద ఎత్తున ఇంటికి తరలిరావడం జరిగింది. అంతేకాదు తాడిపత్రిలో ప్రజాస్వామ్యానికి విలువలు లేవు, ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా లేదు. ఇది నేను చెప్పేది కాదు, మీరు ఎక్కడైనా కానీ ఆఫ్ రికార్డు కానీ ఆన్ రికార్డు కానీ పబ్లిక్ లేకపోయి అడిగితే ఎవరు సంబంధాస్థాల్లో ఉంది అధికారులు కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి సంబంధాస్థాల్లోనే జిల్లా అధికారులు, ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా అతను ఏం చెప్తే అది చేస్తారు. ఎందుకు చెప్తున్నా ఉదాహరణ చెప్తే, నిన్న కేసిరెడ్డి మీద దాడి చేసిన తర్వాత హాస్పిటల్కి పోతే ఇక్కడ నుండి చాలా మంది కార్యకర్తలు అతన్ని చూడడానికి పోయినప్పుడు వాళ్ళ హాస్పిటల్ లోపల ఉంటే మళ్ళా తిరిగి హాస్పిటల్ మీద దాడి జరిగింది. కనీసం అక్కడ ఉండే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర చేసినారు. ఏం జరుగుతుందా కూడా చూసి చూడనట్టు ఉండి లాస్ట్కు కొంతమంది కానిస్టేబుల్ పైన కూడా దాడి జరిగింది. ఇదే టౌన్ ఎస్ఐ నిన్న కూడా దొబ్బి కొట్టని కూడా విడాలి. వీళ్ళు తెలుగుదేశం గుండాలు చేసే దాడికి భయపడి పక్కకి వెళ్ళడం జరిగింది. ఆడ ఎదురుగానే ఏఎస్పీ గారు ఉండి కూడా లాఠీ చార్జ్ చేయలేకపోయినారు. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ తాడిపత్రి జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. నేను అందరికీ చెప్పేది ఒకటే, ఎప్పుడైనా కానీ ఈడ మనము శాంతియుతంగా పోరాటం చేసేదానికి అందరూ సంసిద్ధారు. ఈ రోజే కాదు, మళ్ళా త్వరలో కూడా కార్యాచరణ ప్రకటిస్తాం. మనము మన పార్టీ ప్రోగ్రాములు, మన మీద అక్రమ కేసులు తొలగేంత వరకు ఏదో మండలంలోనో తాడిపత్రిలోనో మనం నిరసన వ్యక్తం చేసేదానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో దండలు తిని దెబ్బలు తగిలించుకొని మన స్టేషన్ మీద కేసులు కట్టిన పరిస్థితుల్లో ఇక్కడ పోలీసు అధికారులు ఉంటారు. అలాంటి పరిస్థితి ఉన్నా కూడా మనము నిరసన వ్యక్తం చేసేదానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని నేను చెప్తున్నాను. ఇప్పటికి కూడా ఆయన మాటలు చదువుకోవడం లేదు. ఈ రోజు కార్యక్రమం కోసం నేను అనంతపురం పోయి జిల్లా అధ్యక్షుడు గురవకొండ కళ్యాణ్ దుర్గము సమన్వయకర్తలతో కూర్చొని చర్చించిన తర్వాత వాళ్ళ మీద కూడా మీ ఇళ్లకు వచ్చి దాడి చేస్తా, తాడిపత్రి ఎక్స్ఎమ్మెల్యేతో మీరు రాజకీయాల్లో భాగం కలుపుకున్నా అతనితో పాటు మీరు నిరసన వ్యక్తం చేసినా మీ ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తా అంటారు. ఇంకోటి 25 మంది ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేస్తానని కూడా చెప్తాను. అంటే జిల్లా అధికారి అయినటువంటి ఎస్పీ జగదీష్ గారు కూడా ఇవన్నీ ఇంట్లోనే ఉంటారు, కానీ ఆర్డర్లు పాస్ చేయరు. ఇక్కడుండే పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు, జిల్లా అధికారులు చెప్తే చేయరు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు. ఇక్కడ వాళ్ళ జీతాల కన్నా 10 రెట్లు ఆదాయం ఉంది. గంజాయి విచ్చలవిడిగా జరుగుతుంది. ప్రతి వారము 50 కేజీలు గంజాయి ఇక్కడికి వస్తానే ఉంది. దాంట్లో అధికారులకు బాగుంటున్నట్టు లేదు, కానీ గంజాయి విచ్చలవిడిగా రావడంతోనే ఇక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటారు. కనీసం ఘర్షణ చేసిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరన్నా కొడితే కనీసం వాళ్ళని స్టేషన్ గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. టౌన్లో మా వాళ్ళందరినీ 45 మందిని బైండ్ ఓవర్ కేసులు కట్టారు. లీడర్లందరినీ కూడా ఏమయ్యా తెలుగుదేశం వాళ్ళని బైండ్ ఓవర్లు కట్టారంటే మీరు చెప్పే వాళ్ళ మాకు మా ఉద్యోగం మాకు చేసే తెలుసు అని చెప్తారు. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికాడ చాకరీ చేయడమా, జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉండి ఊడగలు చేయడమా?
అట్లాంటప్పుడు పోలీస్ డ్రెస్సులు ఎందుకు? మీరు కూడా ఆ డ్రెస్సులు ఉడికి పచ్చ చొక్కాలు వేసుకొని మా కార్యకర్తల మీద మీరే దాడి చేయండి. ఒక లైసెన్స్ ఉందని ఆ డ్రెస్ వేసుకొని మీకు దేవుడు లైసెన్స్ ఇచ్చినాడు ప్రభుత్వం. ఆ లైసెన్స్ ఉందని అమాయకులైనటువంటి కార్యకర్తల పైన నాయకుల పైన ప్రతిసారి స్టేషన్ పిలిచేది వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేది. ఈ రోజు కూడా వచ్చిన కార్యకర్తల మీద అందరి మీద కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా జరుగుతుంది. అందువల్ల నేను దయచేసి చెప్పేది ఒకటే, ప్రభాకర్ రెడ్డి చేసే అరాచకాలను పోలీసు అధికారులు అరికడతారా? లేకపోతే మేము చట్టపరంగా కానీ మీ మీద కానీ ఆయన మీద కానీ చట్టపరంగా మేము చూసుకోవాలి. ఇంతకు మించి ఏమీ కాదు. చెప్తా అంటారు ఆయన, ఎవరైనా మా దగ్గరకు వచ్చే కార్యకర్తలు కూడా బెదిరిస్తా అంటారు. పోతే మీ గ్రామంలో ఫ్యాక్షన్ పెడతా, మా తెలుగుదేశం నాయకులు మిమ్మల్ని కొట్టినా కూడా దిక్కు లేదు, పోలీసులు కేసులు కూడా పెట్టరు అని చెప్తాంటారు. అయ్యా, పోలీసులు కేసులు పెట్టకపోతే అదే కంప్లైంట్ మనం కోర్టులో పెట్టచ్చు. కోర్టు కూడా తీసుకుపోయి కంప్లైంట్లు పెడతాం. అందరూ కూడా మెయిల్ చేయండి. మీ సెల్లులో అంటే ఎస్పీకి, డీజీపీకి, కన్సల్ట్ స్టేషన్లో డిఎస్పీ గారికి అందరికీ మెయిల్ చేయండి. మన ప్రభుత్వం వచ్చినాక ఆ మెయిల్ ఉండే పేపర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ రోజు చట్టరీత్యా మనం చేయండి. ఎప్పుడు కూడా అతను అనుకుంటూ ఆడు, ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉంటుంది, నాకు చంద్రబాబు లోకేష్ అండదండలు ఉంటాయి, ఎవరిని ఏమి చేసినా కూడా నన్ను కాపాడుతారు. గతంలో నేను స్క్రాప్ వ్యాపారం చేసినా ఈ రోజు పోలీసులు వెళ్తుకొచ్చి తప్పుడు సాక్ష్యం చెప్పి కేసులు కొట్టేయిస్తాను. మీరు ఏమన్నా చేయండి. ఈ ప్రభుత్వంలోనే నేను లోకేష్ తో మాట్లాడినా, లోకేష్ పాదాలు పట్టుకొని కానీ మిమ్మల్ని రక్షించుతా. ఇక్కడ పోలీసులు ఏమీ చేయలేరు. నేనేది చెప్తే అదే చేస్తారు. నేను చెప్తే బంగా వ్యాపారము, మట్టగా గ్యామ్లింగ్ చేయించే వాళ్ళు మీకు న్యాయం చేస్తారు. నేనున్నా అని ఒక పెద్ద భరోసా పోలీసు అధికారులకు ఇస్తాను. ఏమన్నా మాట్లాడితే నీకు హైకోర్టు ఆర్డరు, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, నువ్వు దాన్ని ఒబే చేయాలా. ఒబే చేయకపోతే కోర్టుకు పోయి నేను క్యాన్సిల్ చేయించి నీ స్వగ్రామంలో నిన్ను విడిచిపెడతా. అప్పుడు చెప్తా ఈడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్నా చెప్తా. అతనా చెప్పేది పోలీసు అధికారులకు బ్రీఫ్ చేస్తారు. ఏది ఏమైనా కూడా చివరి ఊపిరి ఉన్నంత వరకు, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు నా మీద ఉన్నంత వరకు తాడిపత్రి వదిలే ప్రసక్తే లేదు. తాడిపత్రి ఏమనుకుంటున్నారు? మీరు అనుకునేదంతా జరుగుతుంది అనుకోవడం కల. ఏదో ఒక రోజు తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎంత వారైనా కానీ గాలి కొట్టుకుపోయే పరిస్థితి ఆ రోజు వస్తుంది. మీ నాయకులను అడగండి, గ్రామాలలోకి పోయి మీ కార్యకర్తలను అడగండి. మీ గ్రామాలలో, చాలా గ్రామాలలో ఉండే మీ నాయకులు భార్యలను అడగండి, మీరు ఏ విధంగా తిరుగుతున్నారు ఒకసారి ఆలోచించేది. నిన్న లేక మన నానాకు పిల్లలు వచ్చింటే ఏమి తిట్టినావో. కొప్పూరు మండలంలో ఎంతమంది నాయకులు తిట్టేది కాక వాళ్ళ భార్యలను కూడా తిట్టించబడిసే విధంగా మాట్లాడతారు. ఎవరిచ్చినారు నీకు అంత హక్కు? నీకు కండకావరం ఎక్కింది. మనుషులంటే విలువ లేదు, అధికారులంటే లెక్క లేదు, ప్రజాస్వామ్యం అంటే అసలు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదు. నేను చెప్పిందే రాజ్యాంగం అంటావు, నేను చెప్పిండేదే చట్టం అంటావు. ఇది ఎన్నాళ్ళు సాగదు ప్రభాకర్ రెడ్డి గారు. నువ్వు దీనికోసం వేచి చూస్తాడు. దీని మూల్యం ఏదో ఒక రోజు చట్ట రీత్యా నువ్వు చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా చెబుతూ నమస్కారాలు పెట్టుకుంటూ సెలవు.